ఇంట్లో కుటుంబ సభ్యులు మరణిస్తే వారి జ్ఞాపకాలను మరవలేక ఫోటో రూపంలో ఇంట్లో పెట్టుకుంటారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో తన తండ్రిని మర్చిపోలేకపోయారు ఈ పిల్లలు. అందుకే తమ తండ్రి ప్రతిమను తయారు చేయించి దాన్ని ఇంట్లో పెట్టుకున్నారు. కొత్తగూడెం సింగరేణి కార్పొరేట్ కార్యాలయంలో పనిచేసిన పెడకం బాలరాజు అనారోగ్యంతో 5 ఏళ్ల కిందట మరణించాడు. ఆయనకు ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. బాలరాజు మృతితో ఆయన కుమార్తె స్నేహకు సింగరేణిలో ఉద్యోగ అవకాశం కల్పించారు. ఇటీవల ఆమె వివాహం జరిగింది. రిసెప్షన్ సందర్భంగా వీళ్లు చేసిన ఒకే ఒక్క పని ఆ వేడుకకొచ్చిన అందరి కళ్ళు చెమర్చెల్ల చేసింది. వివాహ రిసెప్షన్ సందర్భంగా స్నేహ తమ్ముడు తన తండ్రి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ముంబైలో 5 లక్షల రూపాయలతో దీన్ని చేయించారు. వీల్ చైర్లో తన తండ్రి కూర్చున్నట్టుగా ఈ ప్రతిమను తయారు చేయించాడు. దీన్ని చూసిన అందరూ ఇది విగ్రహంలా లేదని, జీవకళతో ఉందని అన్నారు. అచ్చం బాలరాజే స్వయంగా కుర్చీలో కూర్చున్నట్టుగా ఉందన్నారు. ఆ విగ్రహాన్ని స్టేజ్ పై కూర్చోబెట్టి కుటుంబమంతా ఫోటోలు దిగింది. ఫంక్షన్ కు వచ్చిన వాళ్ళంతా సింగరేణి ఉద్యోగులే కావడంతో బాలరాజు తమ మధ్య ప్రత్యక్షంగా లేకపోయినా విగ్రహ రూపంలో ఆయన చూసుకున్నామన్నారు.